ఏదైనా దారిలో వెళుతుంటే మనకు 2-3 మార్గాలు కనపడ్డాయి అనుకోండి, ఎలా వెళ్ళాలో తెలియలేదు అనుకోండి, అనిశ్చితి కదా. ఏం చేయాలి? ఇక్కడ ఉపాయం ఏమిటి? 10 నిమిషాలు కూర్చోవాలి. అక్కడికేం సింహాలు పుళ్ళు రాకుండా ఉంటే 10 నిమిషాలు కూర్చొని ఎవడో ఒకడు వస్తాడు అక్కడికి. అది జంక్షన్ కదా. వస్తాడు, బాబు ఫలానా ఊరు వెళ్ళాలయ్యా, గుడ్లబల్లేరులాగా ఎలాగా అంటే, ఇది 3 దారులు పెడతాయండి, కొంచెం ఇలా పెడితే మీరు తొందరగా పెడతారు, ఇలా పెడితేనేమో మెయిన్ రోడ్ అండి, సుఖంగా పెడతారు, ఏదో చెప్తాడు ఆయన, తెలుసున్నది. అంతే, కాసేపు ఆగితే విషయం అర్థమైంది కదా. అలాగే మనస్సు విపరీతంగా ఆలోచనలు చేస్తున్నప్పుడు కాసేపు ఆగి కేశవ నారాయణ మాధవ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ ఈ నామస్మరణ చెయ్యాలి. నమ శివాయ నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమ ఇలా ఏదో ఒక నామస్మరణ చెయ్యాలి. అప్పుడు ఆ దారిలో 3 దారుల మధ్యలో ఉన్నవాడికి సాటి బాటసారి ద్వారా దారి దొరికినట్టు ఈ జగత్తుకంతటికి పెద్ద బాటసారి అయినటువంటి కృష్ణ పరమాత్మ ద్వారా మనకి దారి దొరుకుతుంది ఖచ్చితంగా.